ఆమెకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో, మన ప్రవృత్తిని మనం మ్యాథమెటికల్‌గా ఎవాల్యుయేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. వాత, పిత్త, కఫ నేచరు మనకెంతుంది ఓవరాల్‌గా మన వాత, పిత్త, కఫ పర్సనాలిటీ ఏంటి అనేది తెలుసుకుంటున్నామనమాట. సో, మనం ఇంతకుముందు జరిగిన 3 వీడియోలో ఫస్ట్ వీడియోలో వాత అండ్ తర్వాత వీడియోలో పిత అండ్ తర్వాత వీడియోలో గురించి తెలుసుకున్నాం. నా ఎవాల్యుయేషన్ నేను చేసుకున్న దానికి తీసుకుంటే ఇది నా వాల్యూలు. వాత వచ్చేప్పటికి వాత నేచర్ నాకు 30 యూనిట్స్ వచ్చింది. అదే పిత నేచర్ 65 యూనిట్స్ వచ్చింది. కఫ నేచర్ 33 యూనిట్స్ వచ్చింది. ఒకసారి రికలెక్ట్ చేసుకోవడానికి వాత అంటే ఎయిర్ ప్లస్ స్పేస్. పిత అంటే ఫైర్ ప్లస్ వాటర్. కఫ అంటే ఎర్త్ ప్లస్ వాటర్. సో, కఫ అనేది జడత్వము ఆర్ ఇనర్షియా ఆర్ సెన్స్ వైటాలిటీకి సంబంధించింది. పిత వచ్చేప్పటికి ఇంటిగ్రేషన్. ఫైర్ ప్లస్ వాటర్ అంటే ఇంటిగ్రేషన్ ఇది. దానికి సంబంధించింది. అదే వాత అంటే ఇది రజోగుణం సంబంధించిందని చెప్పొచ్చు. ఇది ఎమోటివిటీకి సంబంధించింది. అంటే ఓల్డ్ సాంస్క్రిట్ టెర్మినాలజీలో తీసుకుంటే ఇది సత్వ, రజో, తమో గుణం అని తీసుకుంటే సత్వగుణం 65 యూనిట్సు. తమో గుణం 33 యూనిట్సు. రజోగుణం 30 యూనిట్స్ ఉందన్నమాట. రఫ్ లెక్కకి. సో, వాత, పిత్త, కఫ ఇవి ఎంత ఉండాలి అని ఆలోచించొద్దు. ఇవి ఉన్నవి ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనేది ఫుడ్ చేతిలో ఉంటుంది. అంటే 3 ఈక్వల్‌గా ఉండాలన్నమాట. ఒకటెక్కువ, ఒకటి తక్కువ ఉండడానికి వీల్లేదు. సో, 3 ఒక రకంగా చెప్పాలంటే 33, 33, 33 వచ్చేట్టుగా ఉండాలి. సో, ఈ మూడిటిని పర్సెంటేజ్ లెక్కలోకి తీసుకెళ్తాం. సో, పర్సెంటేజ్ లెక్క ఎలా చేస్తామంటే వి వాత 30 వచ్చింది. పిత్త 65 వచ్చింది. కే 33 వచ్చింది. ఏది ఒక్కొక్క పాయింట్‌కి 1-10 స్కేల్ తీసుకున్నా. అంతేగాని 1 స్కేల్ తీసుకోవాలా. అంటే ఒక్కొక్క దానికి ఒక పాయింట్ లేదా 0 అలా తీసుకుంటే 10కి ఇన్ని మార్కులు వస్తాయి. అలా కాకుండా ప్రతి సెంటెన్సు నీకెంత వరకు అప్లికబుల్ అనేది ఈ స్కేలు 1 నుండి 10 స్కేల్‌లో నువ్వు దానికి మార్కులు ఇచ్చుకుంటూ పోతే నువ్వే సొంతంగా ఇచ్చుకుంటూ పోతే ఆ వాల్యూ అనమాట అవి. అంటే ఇంకా చెప్పాలంటే 100కి 30 వచ్చాయి. 100కి 65 వచ్చాయి. 100కి 33 వచ్చాయి. ఇప్పుడు ఈ టోటల్ 100% కింద చూపించాలి. సో, టోటల్ పి ప్లస్ వి ప్లస్ కే ఎంత 120, 128, 128. ఈ 128లో 30 ఇది ఉంది, 65 ఉంది, 33 ఉంది. దేర్‌ఫోర్ 100కి ఎంత ఉందని లెక్కెడతామట. అంటే 128కి 30 ఉంటే 100కి ఎంత? 100 ఇంటూ 30 డివైడెడ్ బై 128. సో, కాలిక్యులేషన్ చేస్తే 23.48 వచ్చిందనమాట. అంటే రఫ్‌గా 23.5 అని చెప్పొచ్చు రౌండ్ ఫిగర్ వేసుకుంటే. అదే మిగతా పర్సెంటేజ్ వచ్చేప్పటికి 128కి 65 ఉంది. 100కి ఎంత అని లెక్కెడుతున్నాం అనమాట. అంటే 100 ఇంటూ 65 డివైడ్ బై 128. 50.78 వచ్చిందనమాట. సో, అదే కఫా పర్సెంటేజ్ వచ్చేప్పటికి 128కి 33 ఉంది. 100కి ఎంత లెక్కేస్తున్నామన్నమాట. 100కి 128కి 33 అయితే 100కి ఎంత? 100 ఇంటూ 33 డివైడ్ బై 128. 25.78. సో, ఇలా మీరు 100కి సేమ్ ఇదే ఫార్ములాతో కాలిక్యులేట్ చేసుకోండి. ఒకవేళ చేయనట్టయితే ఇప్పుడు పాత వీడియోలకు మళ్ళా వెళ్ళి సబ్‌స్క్రైబ్ చేసుకున్న దాంట్లోకెళ్తే దాని బటను సబ్‌స్క్రైబ్‌డ్ మీ యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ దాంట్లోకెళ్తే సబ్‌స్క్రైబ్ చేసుకొని వస్తుంది. అక్కడికెళ్తే ప్రీవియస్ వీడియోలు కూడా లిస్ట్ చూడొచ్చు. సో, ఆ ప్రీవియస్ వీడియో లిస్ట్ చూసుకొని మళ్ళీ ఒకసారి చేయకపోతే చేసుకోండి. సో, అవకాశంగా కూర్చొని చేసుకోండి. ఇది ఆదరబోదరగా చేసే పని కాదు. జస్ట్ మీరు లీజర్ టైమ్ కన్నా ఉన్నప్పుడు ఈ కాలిక్యులేట్ చేసుకోండి. ఎందుకంటే తర్వాత మనం ఎలాంటి మోడిఫికేషన్స్, కరెక్షన్ మెథడ్‌ని ఫుడ్‌లో చేసుకోవాలనుకున్నా ఈ వాల్యూ మళ్ళీ ఇంపార్టెంట్ మనకి. సో, 23, 50, 25 ఇది పై డయాగ్రామ్ అన్నమాట. చార్ట్‌గా పై డయాగ్రామ్ గీసాను. ఇలా ఉంది సిట్యుయేషన్ నాది. బట్ యాక్చువల్‌గా ఎలా ఉండాలంటే 3 ఈక్వల్‌గా ఉండాలి. వాత, పిత అండ్ కఫ అనేవి 3 సమాన సెక్టర్‌లో ఉండాలి. సమాన సెక్టర్‌లు అంటే 33 డిగ్రీస్, 33 డిగ్రీస్, 30 డిగ్రీస్, 33.333 డిగ్రీస్, 33.33 డిగ్రీస్, 30.33 డిగ్రీస్ అలాగా ఈ కరెక్ట్‌గా 3 సెక్టర్‌లు సమానంగా రావాలన్నమాట. సో, నేను ఫుడ్‌లో మోడిఫికేషన్ ఎలా చేసుకోవాలంటే,
ఈ 3 సమానం వచ్చేట్టుగా మోడిఫికేషన్ తీసుకోవాలి. అంటే ఓవరాల్‌గా నాది కఫే పర్సనాలిటీ. ఓవరాల్‌గా సారీ పిట్ట పర్సనాలిటీ. ఓవరాల్‌గా పిట్ట పర్సనాలిటీ. ఓ రకంగా ఈ సత్వ, రజో, తమో గుణాల రేషియో గూడా ఇదే చెప్తుంటదన్నమాట. సో, P పర్సెంటేజ్ ఈస్ ప్రపోర్షనల్ టు సత్వగుణం. అలాగే వి ఈస్ ప్రపోర్షనల్ టు రజోగుణం. కే ఈస్ ప్రపోర్షనల్ టు తమోగుణం. సో, ఈ 3 గుణాల యొక్క ప్రపోర్షన్స్ ఇవి ఓ రకంగా. అయ్యో! ఇది ఎక్కువుంది, ఇది తక్కువుంది అని ఏమి పెద్ద ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. యాక్చువల్‌గా ఈ 3 రకాలు ఉండాలి. ఈ 3 ఎలా ఉండాలి అంటే పర్సెంటేజ్ పరంగా వాత, పిత్త, కఫ పర్సెంటేజ్ పరంగా ఈక్వల్‌గా ఉండాలి. మాగ్నెటిక్ పాయింట్స్ పరంగా ఎలా ఉండాలి అంటే వాత ప్లస్ అదే ఎమోటివిటీ ప్లస్ సెల్ఫ్ వైటాలిటీ టోటల్ చేస్తే ఇన్ఫినిటీకి సమానంగా ఉండాలి. మాగ్నెటిక్ పాయింట్స్‌లో. దాని సంగతి మన డ్రిఫ్ట్ వాచింగ్‌లో కాలిక్యులేషన్ తెలుస్తుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళొద్దు. జస్ట్ ప్రపోర్షనేట్‌గా చెప్పామన్నమాట. సో, ప్రస్తుతానికి ఈ వాత, పిత్త, కఫ 3 సమానంగా ఉండాలి. లేకపోతే ఏది ఎక్కువుందంటే అది ప్రిడామినెంట్ పర్సనాలిటీ అన్నమాట. అంటే దోషానికెళ్ళొద్దు. ప్రిడామినెంట్ పర్సనాలిటీ అని చెప్తామాట. సో, పిత్త ప్రిడామినెంట్ పర్సనాలిటీ అన్నమాట మనది. ఆయుర్వేదిక్ పరంగా ఫుడ్ అనేది ఒక మెడిసిన్. మామూలుగా ఫుడ్ అనంగానే ఏంటంటే శక్తి ఇవ్వటానికి అదొక ఇంధనం. ఇంకా చెప్తే అది రా మెటీరియల్. ఈ శరీరం ఏర్పడటానికి కావాల్సిన రా మెటీరియల్. ఈ శరీరంలో ఏదైనా రిపేరింగ్ వర్క్ జరగాలంటే, ఆ రిపేరింగ్ వర్క్ చేయడానికి కావాల్సిన రా మెటీరియల్. ఇవే కాకుండా నీ శరీరం యొక్క క్షమతని, నీ యొక్క ఎఫిషియన్సీని, నీ శరీరంలో జరిగే అనేక రియాక్షన్స్‌ని వాటిని కూడా క్రమబద్ధీకరించే మందు లాంటిది. సో, ఫుడ్ అనేది ఒక మెడిసిన్ ఆయుర్వేదిక్ పరంగా. ఆరిజిన్ ఆఫ్ లైఫ్ అండ్ డిసీజ్ ఈజ్ ఫుడ్. ఈ చరక సంహితలో ఉంటుంది ఈ సూత్రం. సో, దీని ప్రకారంగా ఏంటంటే, ఈ నీ యొక్క లైఫ్‌కి ఆరిజిను, నీ యొక్క రోగానికి ఆరిజిన్ ఏమిటయ్యా? ఫుడ్డే. సో, అంటే ఈ మిషను ఎఫిషియెంట్‌గా ఉండాలి. అది ఏ పర్పస్ ఉందో ఆ పర్పస్‌లో జర్నీ చెయ్యాలి అంటే ఖచ్చితంగా కండిషన్‌లో ఉండాలి. ఆ కండిషన్ తెచ్చుకొచ్చేది ఎవరు? ఫుడ్. ఫుడ్డు శక్తినిస్తుంది. శరీర పోషణకు కావాల్సిన రా మెటీరియల్స్ ఇస్తుంది. ఆ శరీరాన్ని రిపేర్ చేయటానికి, మెయింటెనెన్స్ చేయటానికి కావాల్సిన మెటీరియల్స్‌ని ఇస్తుంది. అండ్ శరీరం ఫుడ్డు శరీరానికి మందులా కూడా పనిచేస్తుంది. సో, ఈ వాత, పిత్త, కఫలో ఏదైనా ప్రిడామినెంట్ అయితే దానికి సంబంధించిన డిసీజెస్‌కి రూట్ కాజ్ అవుతుందన్నమాట నీ ప్రవృత్తి. అంటే నీకు దానికి ఆ డిసీజ్‌కి నీ బాడీ ప్రోన్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో, పర్యావరణంలో అలాంటి సిట్యుయేషన్‌లొస్తే నీకు డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలా అన్నమాట. రైట్? సో, ఏ ఫుడ్ తీసుకున్నా ఎవ్రి ఫుడ్ హాస్ 3 యాస్పెక్ట్స్. 3 యాస్పెక్ట్స్ కనపడతాయి ఫుడ్‌లో. క్వాంటిటీ, మాస్, ద్రవ్య ఎంత ఫుడ్డు అనేది అదని. అండ్ దాని గుణాలు, దాని సైజు, దాని టెంపరేచర్ ఇవి. అండ్ రస దాని టేస్ట్. సో, ఫుడ్‌కి దాని యొక్క ద్రవ్యం అనే లక్షణం ఉంటుంది. దానికి కొన్ని గుణాలుంటాయి. నెక్స్ట్ దానికి టేస్ట్ ఉంటుంది. ఇక్కడ గుణాలు కేవలం సైజు, టెంపరేచర్ ఇవే కాదు. దాని కలరు అవే కాదు. ఆ ఆ గుణం ఆ పదార్థము సత్వ, రజో, తమో గుణాల మేళంతోనే ఏర్పడుతుంది ఏదైనా. 100% సత్వ ఆహారం లేదు. 100% రజో ఆహారం లేదు. 100% తమో ఆహారం లేదు. కానీ ప్రిడామినెంట్‌గా సత్వ లేదా ప్రిడామినెంట్‌గా రజోనా, ప్రిడామినెంట్‌గా తమోనా అనేది తేడా ఉంటుంది. అండ్ ఆ పదార్థం నిల్వ ఉంచుతున్న కొద్దీ అంటే ఆ పదార్థం అలా స్టోర్‌లో ఉన్నంత కొద్దీ, టైం గడుచుతున్న కొద్దీ దాంట్లో ఉండే సత్వగుణం తగ్గిపోతూ ఉంటుంది. రజోగుణం పెరుగుతూ ఉంటుంది. తర్వాత రజోగుణం తగ్గిపోతుంది, సత్వగుణం తగ్గిపోతుంది. తమో గుణం పెరుగుతూ ఉంటుంది. సో, రేపు మళ్ళీ ఫుడ్ యాస్పెక్ట్‌లో ఇంకా డీప్‌గా డైవ్ చేద్దాం.